గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా మేడే వేడుకలు. కార్మికుడు లేకపోతే అభివృద్ధి లేదన్న మంత్రి హరీష్ రావు. విశాఖలో తొలి కరోనా మరణం, ఆందోళనలో అధికార యంత్రాంగం. శ్రీకాకుళం జిల్లా రాజా మండలంలో ఉద్రిక్తత. వలస కార్మికులకు క్వారంటైన్ ఏర్పాటుపై స్థానికులు ఆందోళన. ఇక డీటెయిల్స్కి వెళ్తే అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఎంఎస్ రెడ్డి ఈఎస్ఐ వారి ఆర్థిక సహకారంతో 500 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్లో పేదలు, వలస కార్మికులు, డ్రైవర్ల ఆకలి తీర్చడంలో ప్రభుత్వానికి సహాయంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ గుప్తా, కార్పొరేటర్ దయాకర్ రెడ్డి, అరవింద్ గౌడ్, ప్రభాకర్, నారాయణ పాల్గొన్నారు. అమ్మా డిస్టెన్స్ మెయింటైన్ పెట్టి నిలబడండి అమ్మా, మీకు మంచిది మాకు మంచిది. సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట కొండ మల్లయ్య గార్డెన్స్ లో ప్రపంచ మేడే దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేశారు. అనంతరం వారితో కలిసి మంత్రి అల్పాహారం చేశారు. స్థానిక శేషాద్రి ఆసుపత్రి యాజమాన్యం పారిశుద్ధ కార్మికులకు మాస్కులు, ఎన్ఆర్ఐల సహకారంతో నిత్యావసర సరుకులు, కిట్స్ మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కార్మికుడు లేకపోతే అభివృద్ధి లేదని, పారిశుద్ధ కార్మికుల భద్రత మా బాధ్యత అని అన్నారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఈ కార్మిక దినోత్సవం అంకితమని అన్నారు. మేము రైతుల మధ్య, ప్రజల మధ్య మేలుతా ఉంటే ప్రతిపక్షాలేమో హైదరాబాద్లో కూర్చున్నారు. వాళ్ళు గాంధీ భవన్లో లేకపోతే గవర్నర్ గారి దగ్గర కంప్లైంట్ చేసుకుంటా హైదరాబాద్లో వాళ్ళు ఉంటే, రైతుల మధ్య, గ్రామాల్లో ప్రజల మధ్య ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. మరి మాకు సమస్య ఉంటే రైతులు మమ్మల్ని అడుగుతారు కదా గ్రామాల్లో. మరి మీరేమో హైదరాబాద్లో కూర్చొని రైతుల మీద మొసలు కన్నీరు కాస్తున్నారు. ఏదో రైతులకు ఇబ్బంది ఉంది, రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోలేదని మీరు మాట్లాడుతున్నారు. ఇంత కరోనా వచ్చిన ఈ కష్టకాలంలో కూడా ఇవాళ రైతుకు ఇబ్బంది రాకుండా పంటలు కొంటున్నది ప్రభుత్వం. ఇవాళ నేను కొంచారం మండలం రంగంపేటలో వడ్ల మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పటికీ 599 మంది రైతుల దగ్గర వడ్లు కొన్నాం. ఇప్పటికే 2 కోట్లకు పైగా రైతులకు చెల్లింపులు జరిగినాయి. ఏ రకంగా కూడా గండి బ్యాగ్ సమస్య లేదు, లారీల సమస్య లేదు, మిల్లర్లు దించుకోవడం లేదు అనే సమస్య లేదు. అంటే ఈ రకంగా ఈ ఎండల్లో ఇంత కరోనా వచ్చినప్పుడు కూడా ఇలా ప్రజల మధ్య మా అధికారులు రాత్రి భవన్ కష్టపడుతున్నారు. మా ఐకేపీ సిబ్బంది, మా కోఆపరేటివ్ సిబ్బంది, మా రెవెన్యూ సిబ్బంది, మా ఎమ్మెల్యే గారు 24 గంటలు ప్రజల మధ్య ఉండి ఎక్కడ కూడా ఒక గింజ కూడా పోకుండా చివరి గింజ దాకా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఇలా కొంటా ఉంది. ఇలా ఏ రాష్ట్రం పోదాం? పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వడ్లు కొంటలేదు, చేతులు ఎత్తేసిన ప్రభుత్వాలు. కరోనా పేరు చెప్పి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో వడ్లు కొనకుండా చేతులు ఎత్తేసినారు. మక్కలైతే కొంటనే లేదు, శనగలు అసలే కొట్టలేదు, జొన్నలు కొట్టలేదు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన మెదక్ జిల్లాలు చూసుకున్న రాష్ట్రం మొత్తంలో కూడా మక్కలు కొంటున్నాం, జొన్నలు కొంటున్నాం, శనగలు కొంటున్నాం, పెసర్లు కొంటున్నాం, మినుములు కొంటున్నాం, వడ్లు కొంటున్నాం. ప్రతి పంటకు కూడా ఇలా మద్దతు ధర ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు నష్టపోకుండా రైతుని కష్టకాలంలో కాపాడింది. లాక్డౌన్లో లోకమంతా బంద్ అయినా తెలంగాణలో రైతుకు మాత్రం లాక్డౌన్ లేదు. అందరూ బంద్ అయినా రైతుకు ఇబ్బంది కాకుండా మోటార్లు కాలిపోతే దుకాణం పెట్టాం. సూర్యాపేట జిల్లా కోదాడలో కార్మిక దినోత్సవం సందర్భంగా వైద్య, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డి బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్.
గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మద్ కార్మికులు యూనియన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్మికుల ఐక్యత అట్లా ఏం చెప్తలేరు. ఇవాళ మేడే అంటే చాలా పెద్ద లేబర్ డే. మే 1. ఒకప్పుడు లేబర్కి పని చేయించేది 12 గంటలు పని చేపిస్తుంది. ఎట్లా అంటే ఒక పూట అన్నం పెట్టి పని చేయించే వాళ్ళు లేబర్కి. ఈ మేడే రోజు మేడే సందర్భంగా మేడే రోజు ఏం చేసిరంటే 8 గంటలు చేసింది మేడే రోజే, ఆ రోజే డిసైడ్ అయింది. కాబట్టి మేడే రోజు ప్రతి లేబర్కి మంచి రోజు ఇది. మేడే అంటే చాలా మంచి రోజు. ఎందుకంటే ఒకప్పుడు పని చేయించే వాళ్ళు 12 గంటలు పని చేపిస్తుండే, వాళ్ళు కొట్టి పని చేపిస్తుండే. మరి కొట్టి ఆ రక్తంతో మొత్తం ఆ అంగి మొత్తం తడిచిపోయినట్టు దెబ్బలు కొట్టిరు. వాళ్ళు కొట్టి 12 గంటలు పని చేయించేది. ఈ ఎర్ర జెండాకు అర్థం అదే. ఎర్ర జెండా అదే. ఆ రక్తంతో నెత్తికి కట్టుకొని జెండా కట్టి 8 గంటలు డ్యూటీ చేయించుకున్న రోజు ఇది మేడే రోజు, లేబర్ హాలిడే. అట్లనే మా అబీ ఫాతిమా అర్జున్ తరఫున జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా బియ్యం పంచడం జరిగింది మా ఆఫీస్ దిక్కెళ్ళి. అట్లనే ఈ లేబర్లకు కొంచెము మాకు లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ తోటి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము డబ్బులు వేస్తామని చెప్పారు, మాకు డబ్బులు రాలేవు. దాని గురించి కూడా కొంచెం చూస్తే బాగుంటుందని. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని ప్రణవ్ హోమ్స్ వారి సభ్యులు పారిశుద్ధ కార్మికులకు బియ్యం, పప్పు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మన చెత్తబండి నడిపే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ప్రణవ్ హోమ్స్ సభ్యులందరూ కలిపి వాళ్ళకు బియ్యము, పప్పు, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈరోజు ఈ చెత్త రిక్షా కార్మికులు ఎంతో ధైర్య సాహసాలతోని మనందరము ఇళ్లలో ఉండి లాక్డౌన్లో ఉంటే మన వేసిన చెత్త అంతా వాళ్ళు రోజువారీగా తీసుకెళ్ళి అటు డంపియార్డుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎవరైనా బయటికి రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతూ ఈ కరోనా మహమ్మారికి భయపడుతూ ఉండే సమయంలో వాళ్ళు ఈరోజు కూడా మనందరం బాగుండాలి, సమాజం బాగుండాలనే ఉద్దేశంతో ఈ చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి తీసుకెళ్తున్నందుకు, అలాగే వాళ్ళకు సహకరిస్తున్న ప్రతి ఒక్క కాలనీ సభ్యులకు, అలాగే మా కౌన్సిల్ నుంచి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక 7వ తారీఖు వరకు మనము ఇలాగే ఈ లాక్డౌన్ కంటిన్యూ చేస్తే రోజు కేసులు కూడా తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా ఉన్నాడు.
సికింద్రాబాద్ మారేడుపల్లి మున్సిపాలిటీ 150వ డివిజన్లో 134వ మేడే సందర్భంగా తెరాస నాయకులు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందిని సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఎంప్లాయీస్ హనుమంతరావు యాదవ్, కాలిమల్ల రాయప్ప, ట్రేడ్ యూనియన్ లీడర్స్ సింగరేణి కాలోరీస్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అమ్మ రాతాలి లక్ష్మీరామ अरे छोटू एक कवर लेके मैसेज मैसेज सबको बैठे से क्लियर बैठता है बैठे अंदर అయిపోయారా అన్న చేస్తేనే ఈరోజు మేడే సందర్భంగా కార్మికులందరికీ సన్మానం చేయడం జరిగింది. ఈరోజు మేడే సందర్భంగా కార్మికులందరికీ సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు మనకు ఎంతో వాళ్ళు ఎంతో అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనం లాక్డౌన్ సమయంలో కూడా మనందరము ఇంట్లో ఉంటే వాళ్ళు కుటుంబం వదిలేసి బయట మన గురించి ఎంతో శ్రమిస్తారు. వాళ్ళ శ్రమ మనం మర్చిపోనేది. ఈ దేశంలో భారతదేశం గురించి వాళ్ళు ఇంత పోరాడుతున్నప్పుడు వాళ్ళకు మనము సన్మానం చేసి కాకుండా మనం ఫ్రూట్స్ కూడా పంచిపెట్టాము. వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉంటేనే మనం కూడా బాగుంటాం కదా. మన కుటుంబం వదిలేసి వాళ్ళ కుటుంబాలను అన్నీ వదిలేసి కూడా వాళ్ళు మన గురించి రోడ్లపైకి ఎక్కి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా కోఆప్షన్ మెంబర్ గుజ్జల మహేష్ చీపునుంతల పాల్గొని జెండా ఎగురవేశారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు గాను సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడిలో భాగంగా డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికుల సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లలిత, జ్యోతయ్య పాల్గొని మున్సిపల్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. కావున ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా అనే మహమ్మారి ప్రపంచ జనాభాను మొత్తము అతలాకుతలం చేస్తున్న సందర్భంలో మన కార్మిక వర్గాలు, ఈ డాక్టర్లు కానీ, ఈ పోలీసులు కానీ, అసలు వీళ్ళు మన దేవుళ్ళు ఎక్కడుంటారో తెలియదు కానీ మన దేవుని రూపంలో వీళ్ళు వచ్చి ఈ కరోనాను అసలు చాలా అరికట్టడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్మికులకు నిజంగా ముఖ్యంగా ఈ పోలీస్ వాళ్లకు, ఈ డాక్టర్లకు, కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వానికి, స్టేట్ గవర్నమెంట్కి తెలియజేసిన ఒక్క విషయం ఏమంటే అందరికీ బీమా ఉంది, ప్రతి ఒక్కరికి బీమా ఉంది. కాబట్టి ఈ కార్మికుల ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ స్టేట్ గవర్నమెంట్ నేను మేడే వేడుకలు రోజువారీ వేతనాలపై ఆధారపడే అసంఘటిత కార్మికులు ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని V3 న్యూస్ వైశ్య వికాస వేదికల చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమానికి V3 న్యూస్ వైశ్య వికాస వేదిక ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు. శుక్రవారం మేడేను పురస్కరించుకొని V3 న్యూస్ వైశ్య వికాస వేదికల సంయుక్త ఆధ్వర్యంలో 200 మంది అసంఘటిత కార్మికులకు చైతన్యపురిలోని V3 న్యూస్ కార్యాలయం వద్ద నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. చైతన్యపురి రజక సంఘం పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు జానయ్య, పగిళ్ల పుల్లయ్య ఆధ్వర్యంలోని కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిత్యావసర వస్తువులు స్వీకరించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో భాగంగా యావత్ మానవాళి కనీస వసతులకు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతుగా సామాజిక సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ వైశ్య వికాస వేదిక సభ్యులు నంగునూరు రమేష్,
ఆలంపల్లి సాంబశివ, కాచం శ్రీనివాస్, కాచం సాయి, మనసాని సుధీర్, భూపేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఎం ఫౌండేషన్ చైర్మన్ సిరివెల్ల శబరి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం నిర్వహించారు. లాక్డౌన్లో ప్రాణాలు ఫనంగా పెట్టి పారిశుద్ధ కార్మికులు అందిస్తున్న సేవలను కొనియాడారు. బాగారండి అది పచ్చి కాంగ్రెస్ కరెక్టే మరి ఆయన కట్ట కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మేడే దినోత్సవం పురస్కరించుకుని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు. మీరోడు కొట్టరు మేడే శుభ సందర్భంగా మరి ఈనాడు కార్మికులు ఎంతో కష్టం చెందించి మరి ఈనాడు మేడే దినంగా ప్రకటించడం జరిగింది. అందులో 134వ జెండా పండుగ ఎంతో ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కరోనా మహమ్మారి వ్యాపించింది కాబట్టి మనందరం కూడా ఈ కరోనా మహమ్మారి విషయంలో ఈనాడు డాక్టర్లు, పోలీస్, మున్సిపల్ సిబ్బంది ఈనాడు ప్రాణాలు పక్కబెట్టి కూడా ఈనాడు పారిశుద్ధ పనులు చేస్తూ ఉన్నాయి. నిజంగా కూడా ఈ కార్మికులు ఐక్యతతోనే ఈనాడు వీళ్ళ హక్కులు సాధించుకోవడం జరిగింది. ఎంతోమంది కార్మికుల త్యాగాల ఫలితమే ఈనాడు ఈ కార్మిక దినంగా ప్రకటించడం జరిగింది. 34వ ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ కరోనా మహమ్మారిలో ఎంతో కష్టపడుతూ రాష్ట్రంలోనే కరోనాను ధైర్యంగా తన ప్రాణాలను కూడా ప్రాణంగా పెట్టి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా మన మున్సిపల్ కార్మికులందరూ శాయశక్తులుగా 24 గంటలు నేను సైతమని పనిచేసినారు. అందుకొరకు ఈరోజు వాళ్ళు జరుపుకుంటార కార్మిక దినోత్సవం చాలా ఉదాసీనంగా ఉంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వలన చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాము. వీరి అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో మరో కార్మికుడు మృతి చెందాడు. కార్మిక దినోత్సవం రోజు కార్మికుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామగుండం ఆర్జీవన్ పరిధిలోని ఆండ్రియాల లాంగ్ వాల్ 2వ షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు కోడూరు స్వామి 69వ డ్రిల్ టాప్ నుండి కింద పడి అక్కడికక్కడ మృతి చెందాడు.
గత కొద్ది రోజుల క్రితం RG1 పరిధిలోని 11A గనిలో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ గనిలో అదృష్టమై మృతి చెందాడు. ఆ సంఘటన మరవకముందే అడ్రియాల లాంగ్వాల్ గనిలో మరో కార్మికుడు మృతి చెందడంతో కార్మికుల్లో భయాందోళన మొదలైంది. విధుల్లో కార్మికులు రక్షణ పరికరాలు ఉపయోగిస్తున్నారా లేదా అని పర్యవేక్షించాలని, కానీ సింగరేణి RG1 పరిధిలో గనులపై సేఫ్టీ అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదని కార్మిక వర్గాలు విమర్శిస్తున్నాయి. మృతి చెందిన కార్మికుడికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా లిస్టులో అసలు మాస్టర్కి పనిచేసే విధానమే లేదు. మాస్టర్కే పనిచేసే విధానం మా టెండర్నే లేదు. అయినా కూడా వాళ్ళు బలవంతంగా వచ్చి ప్రోత్సహించి చేయమని చెప్పి ఎంబడవాడి బలవంతంగా ఇచ్చి చేపించి కింద పడ్డ తర్వాత కూడా ఒక అరగంట దాకా బండి రాలేదు. మా ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్లో 8 బండ్లు ఉన్నాయి. బొలోరో ఒక్క బొలోరో కూడా రాలేదు. ఇలా దెబ్బ తాకినా ఏం తాకినా కూడా అక్కడ ఏం లేదు. సివిల్ డిపార్ట్మెంట్లో 5 సంవత్సరాలు రాయండి, బోరింగ్ డిపార్ట్మెంట్లో 7 సంవత్సరాలు రాయండి, 3 అది రాయండి, 7 రాయండి. దాదాపు ఎక్స్ప్లోరర్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కోడూరు స్వామి నిన్న నైట్ షిఫ్ట్లో అడ్యాల షాప్ దగ్గర సెకండ్ షిఫ్ట్లో మరి అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలైనాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కానీ స్వామి గారు చనిపోయినాక 12 గంటలు కావస్తున్న యాజమాన్యం స్పందించకపోవడాన్ని ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా తొందరలోనే యాజమాన్యం కానీ ఇటు సింగరేణి అధికారులు కానీ తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంత నిర్లక్ష్యాన్ని వహిస్తున్నటువంటి సింగరేణి అధికారులు కానీ యాజమాన్యం కానీ పైన చట్టపరమైన మరియు శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి అట్లాగనే సింగరేణి అధికారులకు కూడా ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల జరగబోయేటువంటి పోరాటాలు మరి మందకృష్ణమాది గారి నాయకత్వంలో మరి ఆయన నాయకత్వానికి ఒకసారి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి జరగబోయేటువంటి పోరాటం ఉధృతం చేస్తామని వారికి హెచ్చరిస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మేడే పురస్కరించుకొని భవన నిర్మాణ కార్మికులు జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా సిఐటి యూనియన్ మండల కార్యదర్శి రాజకుమారి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు కొంతమందికి 1500 రూపాయలు అందలేదని, కార్మికులకు రావాల్సిన సహాయాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలోని ఈ మేడే సందర్భంగా ఈ కార్మికులు 8 గంటల పని కోసం వీరిని ఎంతగా చిత్రహింసలు చేశారు. ఎంతోమంది రక్తంతో పారులయ్యారు. మరి అక్కడ ఈ 8 గంటల పని కోసం పిల్లలకి పాలు ఇవ్వకోకుండా, భర్త మకం భార్య చూడకుండా, భార్య మకం భర్త చూడుకోకుండా ఇట్లా వీళ్ళు ఎంతగానో శ్రమలను పెడుతూ వాళ్ళని ఎంతో హింసించారు. కానీ అక్కడ యాజమాన్యం వీరు పోలీసులతో పొత్తు కలుపుకొని వారిని కాల్పులకు గురి చేశారు. వీరు అందులోని పోలీసులు కూడా మరణించారు. ఆ 5 యజమాని 5 కార్మికులు కూడా నేలకూలేరు, కాల్పులతో గురి అయ్యారు. అట్లాగే 135 సంవత్సరాల క్రితం అయిన తర్వాత వీరి యొక్క కార్మికులు వారి యొక్క శ్రమదినాలుగా ఎంచుకొని వారి వ్యతిరేక పోరాటం చేశారు. ఈ పోరాట నిదర్శనం మేరేగా జరుపుకోవటం జరిగింది. ప్రతి ఒక్క బానిసత్వాన్ని వారు శ్రమించకుండా వీరు కార్మికులను ఐక్యతగా చూసుకోవాలని వీరు సాక్ష్యంగా నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. కర్నూలు జిల్లా కోటకొండ గ్రామంలో టీడీపీ నాయకులు గ్రామ వాలంటీర్లపై దాడికి పాల్పడ్డారు. కరోనా వైరస్ ఇంటింటి సర్వే కోసం వెళ్లిన వాలంటీర్లపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కర్రలతో దాడి చేశారు. దీనిపై తక్షణమే అధికారులు స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
వాలంటీర్లు కరోనా సర్వేకు ఇంటింటి సర్వేకు వెళ్ళినప్పుడు టీడీపీ నాయకులు మా మీద దుష్ప్రచారంగా మాట్లాడి ఈ విధంగా మాపై దాడి చేసి ఇలా గాయపరిచారు మమ్మల్ని గాయపరిచి దురసకరంగా మాట్లాడాడు. ఇంతకు ముందు కూడా ఇలాగే గుంపులు కూర్చోకూడదని చెప్పినా కానీ వినకుండా మాపై దాడి చేసి ప్రతిసారి ఇలాగనే దాడి చేస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాజు, టీడీపీ నాయకులు నరసింహులు, వెంకటపతి, ఎస్సీ వాళ్ళని పెట్టి మా పైన ఎస్సీ కేసు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇలా చేస్తున్నారు మమ్మల్ని. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులకు పరకాల ఏసీపీ శ్రీనివాస్ బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా ప్రజలెవరూ బయటకు రావద్దని తెలిపారు. కరోనా నిర్మూలనకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ రంజిత్ కుమార్, వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, ఆత్మకూరు సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలకు మరియు పారిశుద్ధ్య సిబ్బందికి సరుకులు ఇచ్చుటకు గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన ఆంధ్రజ్యోతి ప్రభాకర్ గారు తన అమూల్యమైన చేతులతో కొన్ని మనకు వస్తువులు కొనియడం జరిగింది. గతంలో కూడా సర్పంచ్ గారు, వైస్ ఎంపీ గారు కూడా చేతి నుంచి కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ ఏసీబీ సార్ చేతుల మీదుగా సిబ్బందికి కానీ అర్హులైన వారికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం. ఇంకా పెద్దపల్లి జిల్లా గోదావరికని మున్సిపాలిటీ 48వ డివిజన్లో నడిపెల్లి మురళీధర్ రావు ఆధ్వర్యంలో 134వ కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ మరియు కార్మిక నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మా అదృష్టం మీరు మా జెండా ఎత్తడం అన్నది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. చికాగో అమర వీరులకు, చికాగో అమర వీరులకు, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, బాగా నిజాయితీగా ఉన్న వ్యక్తి, ఆ నిజాయితీతోనే ఆయన ఇలా బయటికి బయటపడగలిగిండు, గెలవగలిగిండు. కాబట్టి మేము ఈ 5 సంవత్సరాలు ఆయన ఉన్నంత కాలం, ఆయన పదవిలో ఉన్నంత కాలం మేము మా కార్మికులకు సహాయ సహకారాలు అందించాలి. మేము తప్పకుండా ఆయనకు ఆ గౌరవాన్ని కూడా ఇస్తాం. ఎప్పుడు కూడా మేము పిలుచుకుంటాం, గౌరవిస్తాం. మీరు కూడా ఈ కార్మికులకు, మా కార్మికులు అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకన్నా దండి వాళ్ళు ఎవరు లేరు సమాజంలో సేవ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చే వేతనం ఏ మూలకో, వాళ్ళ పని విలువకు ఏ దానికో సరిపోయేది కాదు. ఇది వాళ్ళు చేసినవి ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని చేసినా ఈ సమాజానికి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా మేడే వేడుకలు, కార్మికుడు లేకపోతే అభివృద్ధి లేదన్న మంత్రి హరీష్ రావు. విశాఖలో తొలి కరోనా మరణం, ఆందోళనలో అధికార యంత్రాంగం.
జిల్లా రాజా మండలంలో ఉద్రిక్తత వలస కార్మికులకు క్వారంటైన్ ఏర్పాటుపై స్థానికులు ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.